సదా నన్ను నడిపే నీ చెలిమే అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. ముందు కాసింత కూడు తిందాం, ఏడ్స్ చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం. నేను చిన్నోడికి పెట్టి తర్వాత తింటాను లెక్క. పర్లేదులేవే, ముగ్గురం తల ముద్ద తిందాం. పట్టు. వద్దు. పట్టవే. ఇది పట్టుకో. ఓకే సార్. ఏటే ఉండు, మంచినీళ్ళు ఇస్తాను. నీళ్ళు అయిపోయినట్టుండయే, ఉండు నీళ్ళు తీసుకొస్తాను. ఈమె అసలు ప్రెగ్నెంటేనా? సర్దుకుందా? అమ్మాయి ఆగు. అమ్మాయి నిన్నే ఆగు. ఏటైనా సారు, అసలు నువ్వు ప్రెగ్నెంట్ వేనా? ఏడు సారు అట్ట అంటారు? కడుపుతో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇంత కారం తింటారా? ఇది కొరివి కారం సారు, మాకెప్పటి నుంచో అలవాటే. మీకు అలవాటే కావచ్చు, కానీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించరా? ఇంత కేర్లెస్గా ఎలా ఉంటారు? సారు, మాలాంటి మనుషులకి ఇది తప్ప వేరే గత్యంతరం ఉండదు సారు. ఇది మనుషులు తినే కారమా? ఉండు చెప్తాను. మయం, మయం! సార్ వచ్చేస్తున్నా సార్. ఏటి సార్ ఏంటి సార్ అంత ప్రేమగా పిలిచారు? పిలవలేదు, అరిచాను. ఏంటో సార్, మీరు అరిచిన ఆప్యాయంగానే ఉంటుంది. సరేలే గాని నీకు స్పెషల్ ఐటమ్ ఉంది, టేస్ట్ చూడాలి. ఏంటి సార్, స్పెషల్ గా నా కోసం ఏమైనా ఆవకాయ బిర్యానీ చేయించారా? సార్ కలర్ చూస్తూనే నూరూరిపోతుంది సార్. మొత్తం నాకేనా? నాకే. చూసావా, నార్మల్ పర్సన్ ఆ కారాన్ని తట్టుకోలేకపోయాడు. నువ్వు కడుపుతో ఉన్నావు. మాకు అలవాటు అయిపోయినది సారు. ఏంటి అలవాటు అయ్యేది? కారంతో మీ కడుపులు కాల్చుకోవడమే కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా అదే ఇస్తారా? ఏంటి అలా చూస్తున్నావు? ఏమవుతుంది? తనకి అక్క అవుతాను సార్. అక్క
మరి నువ్వైనా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కడుపుతో ఉన్నప్పుడు తినే మంచి ఆహారమే నెక్స్ట్ జనరేషన్ని హెల్దీగా ఉంచుతుంది. మీరు ఇలాంటి కారాలు తిని రేపు పుట్టబోయే పిల్లలకి ఏదైనా లోపం వస్తే ఈ సమాజాన్ని బ్లేమ్ చేస్తారు. సారు అది హ్మ్. తల్లి కడుపు అనేది బిడ్డకు ఒక రక్షణ, గొడుగు లాంటిది. అది చల్లగా ఉండాలి, కానీ ఇలా కారంతో మాడిపోకూడదు. అయ్యో సారు, రా ఇది తిను.